మామిడికాయ పచ్చడి నేను ఎలా పెట్టానో ఈ వీడియోలో చూడండి. కట్ చేసి తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని మనం నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి. నేను 2 kgs మామిడికాయ ముక్కలతో ఈ పచ్చడి చేశాను. ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ మెంతులు వేయించుకోవాలి. వీటితో పాటు 4 స్పూన్స్ ఆవాలు, 4 స్పూన్స్ జీలకర్ర కూడా వేయించి వీటన్నింటినీ కలిపి నేను పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను ఈ పచ్చడి కోసం 3 మ్యాంగోస్ కారము, విజయపల్లి నూనె వాడాను. 2 kgs మామిడికాయ ముక్కలు కదా, అందుకని నేను 1/2 kg ఆయిల్ యాడ్ చేశాను. ఒక కడాయి తీసుకొని 1/2 kg ఆయిల్ పోసి బాగా ఆయిల్ బాయిల్ అయ్యాక శనగపప్పు 2 స్పూన్లు, గుప్పెడంతా జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వెల్లిపాయలు వేయాలి. అలాగే వెల్లిపాయల పేస్ట్ కూడా 1 కప్పు యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఈ వెల్లిపాయల పేస్ట్ కూడా యాడ్ చేయాలి. 2 kgs మామిడికాయ ముక్కలకి నేను 1/2 కిలో కారము, కొంచెం 1/2 కిలోకి తక్కువగా సాల్ట్ యాడ్ చేశాను. ఒక పెద్ద గిన్నె తీసుకొని అన్నీ అందులో వేయాలి. వేయించి పక్కన పెట్టుకున్న పౌడర్లు, కారము, సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలపాలి. తర్వాత జాడిలో పెట్టి 1-2 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే యాడ్ చేసుకుంటే మనకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది.